శభాష్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి అంటూ అభినందించారు మంత్రి నారా లోకేష్. ఒకే రోజు 105 పనులకు శ్రీకారం చుట్టి 60 రోజులు లక్ష్యంగా పెట్టుకుని చిన్న చిన్న పనులే కావచ్చు, ఆ పనులన్నీ పూర్తయితే ఆ నియోజకవర్గ రూపురేఖలు మారతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా చుట్టూ తిరిగితే ఉపయోగం ఉండదు, నా బంద్ చేస్తే ఉపయోగం ఉండదు, మీరు నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై వాళ్ళకి కావాల్సిన పనులు చేయండి అని చెప్పి ఆయన నిత్యం చెప్తూనే ఉంటారు. ఆ నియోజకవర్గంలో సుమారుగా 200 పనులు గుర్తించి వాటిలో ప్రాధాన్యతతో 105 కార్యక్రమాలు తీసుకుని ఒకే రోజు శంకుస్థాపన చేసి 60 రోజులు యాక్షన్ ప్లాన్ పెట్టుకుని అవన్నీ పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సగం నెల్లూరు సిటీలోనే ఉంటుంది. ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. డ్రైనేజీలు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, నీటి వసతులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలా పార్కులు కావచ్చు, చిన్న చిన్న పనులే అవి పూర్తయితే ఆ ప్రజలకి బాగుంటుందని, నియోజకవర్గం రూపురేఖలు మారతాయన్న ఉద్దేశంతో ఆయన శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభమయ్యే శంకుస్థాపన చేశారు. 60 రోజుల్లో రూపురేఖలు మారిపోనున్నాయి. ఆ వార్త ఒకసారి చూద్దాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నేతృత్వంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించడంపై మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. బహుశా దేశ రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటమిరెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక కొత్త వరవడిని సృష్టించారు. ఆదివారం ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆశీస్సులతోనే ఈ స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గం అత్యధికంగా సిటీలోనే ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్న మౌలిక సమస్యలు గుర్తించి కొద్దిపాటి ఖర్చుతో అయిపోయే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు కోటమిరెడ్డి ఏర్పాట్లు చేసుకుని ఇలా 200-300 పనులు గుర్తించారు. నెల్లూరు నగరానికి చెందిన మంత్రి నారాయణతో కలిసి ప్రయత్నించి నిధులు తెచ్చుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే పనులు ప్రారంభిస్తున్నారు. తన చుట్టూ తిరిగే వారికి ఏమీ ఉండదని, ప్రజల్లో క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి గుర్తింపు ఉండదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దాన్ని కోటమిరెడ్డి 100% ఆచరిస్తున్నారు. వైసీపీలో ఉండగా చేయలేకపోయిన పనులన్నీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇప్పుడు వరుసపెట్టి పూర్తి చేయిస్తున్నారు. శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టబోవడం లేదని, ఇప్పుడు మొదలుపెట్టిన పనులన్నీ 60 రోజులలో పూర్తి చేస్తారని ప్రజలకు వాగ్దానం చేశారు. వైసీపీ హయాంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ రోజు ఏ చిన్న పని కూడా అవల. ఆయన మురుక్కాలలో దిగి నిరసన చేసిన సందర్భం కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మురుక్కాల సమస్య వస్తే ఎన్నిసార్లు మొత్తుకున్న అధికారులు వినకపోతే, ఆ జిల్లా మంత్రులకు విన్నమించుకున్న పనులు చేయకపోతే ఆయన మురుక్కాలలో దిగి నిరసన వ్యక్తం చేశారు. నాడు పరిస్థితి అది. నేడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డం లేకుండా స్థానిక ఎమ్మెల్యే చేసుకునేవాడికి చేసుకున్నంతలాగా అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉంటే ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని ఎంతనే చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. సమస్యలు చిన్నవి కావచ్చు, ఆ సమస్యలు పూర్తయితే ప్రజలు ఆనందంగా ఉంటారు, ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.